జయ హో ఇండియా న్యూస్ ఛానల్, స్వచ్ఛ్ కీ ఆవాజ్, నేషనల్ న్యూస్ ఛానల్. ఇప్పుడు మన తెలంగాణలో సరికొత్త విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సంచలన వార్తలతో మీ ముందుకు వస్తున్న మన జయ హో ఇండియా న్యూస్ ఛానల్. జయ హో ఇండియా న్యూస్ ఛానల్, స్వచ్ఛ్ కీ ఆవాజ్, జయ హో ఇండియా న్యూస్ ఛానల్. గుర్తుకే పవనన్న గారి నాయకత్వం, పవనన్న గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. డాన్స్ గుర్తుకే, డాన్స్ గుర్తుకే. పవనన్న గారి నాయకత్వం, బాగా రెస్పాన్స్ అయితే బాగా ఉంది. మేము నిర్మలంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతి గడప గడపకి వెళ్ళొచ్చాము. ప్రతి ఒక్కళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటుంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. సార్, మీ ఫీడ్బ్యాక్ కూడా మీకు చెప్పగలుగుతారా? మంచి రెస్పాన్స్. నేను వచ్చేసి 2 years నుంచి ఆల్రెడీ ప్రజలకు వాటర్ ప్రాబ్లం ఉంటే తీసుకొస్తున్నాను. ఇంతకుముందు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో బోర్ వేయించాను, గడ్డి మందు కూడా కొట్టించాను, పిల్లలకు దోమలు కడుతున్నాను. ఇప్పుడు కూడా ఇంకా నన్ను గెలిపిస్తే మంచి పనులు చేస్తాను, ముంగటికి వెళ్తాను. జై జనసేన. చూశారు కదండి, ఇప్పుడు మాధవి గారు సార్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంటికి గెలవక ముందే ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పుకోవడానికి కూడా అది చెప్పట్లేదు. గెలిచినాక ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. పవనన్న గారి నాయకత్వం, పవనన్న గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. చేస్తున్నటువంటి పనులు, నీతివంతమైనటువంటి పరిపాలన. ఇప్పుడు ఆయన ఎక్కడ చేస్తున్నా కూడా ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు ఆయన యొక్క అభివృద్ధిలో భాగస్వామిగా ఏ విధంగా చేస్తున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే మన తెలంగాణలో కొండగట్టు అంజన్న స్వామి యొక్క సన్నిధిలో 35,19,00,000తో టీటీడీ నిధుల నుంచి అక్కడికి కొండగట్టుకు మళ్లించి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క అభివృద్ధిలో భాగంగా చేయాలని, భాగంగా ఉండాలని ఆయన యొక్క తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అద్భుతమైనటువంటి స్పందనతో పాటుగా ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వారి పార్టీ ద్వారా వారి పార్టీని మున్సిపాలిటీలోకి కనుక కౌన్సిల్కి మనం పంపించగలిగితే రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి అభ్యర్థిత్వాన్ని, ఒక బలమైనటువంటి వ్యక్తి ద్వారా జనసేన పార్టీని మనం అత్యంత బలం చేయొచ్చు అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు ఓటర్లో ఉంది. ఈరోజు జనసేన పార్టీని జనసేన గాజు గ్లాస్ గుర్తు ద్వారా మాధవి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని